వీరభద్రుడు సారీ 'వీరభద్రుడు రహస్యం'. ఈ సీరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 5 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 25 మినిట్స్ అలా ఉంటుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సీరీస్ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సీరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే 1997 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ స్టోరీ వీరభద్రపురం అని ఒక ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా తప్పు చేస్తే రాత్రిపూట వీరభద్రుడు వాళ్ళని చంపేస్తూ ఉంటాడని ఊర్లో వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. మరి ఈ నమ్మకం నిజమేనా లేక ఎవరో చంపేసి అది వీరభద్రుడి మీద తోసేస్తున్నారా అనే మిస్టరీని ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. సిరీస్ స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లోని క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మెయిన్ మిస్టరీలోకి ఆడియన్స్ ని తీసుకువెళ్తారు. అందుకే బిగినింగ్ నుంచి క్యూరియాసిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సిరీస్ మొత్తం. స్టోరీ కూడా ఎక్కడ పెద్ద లేక లేకుండా ఒక డీసెంట్ ఫ్లో లో ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తారు. అయితే సిరీస్ మొత్తం సీరియస్ మోడ్ లోనే కాకుండా మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ కూడా యాడ్ చేశారు. దీనివల్ల స్టోరీ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతాం. కొన్ని కామెడీ సీన్స్ అయినా వర్కౌట్ అయ్యా అంటే అది లేదు. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా రిపీటెడ్ గా వినిపిస్తున్నాయనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ దగ్గర మాత్రం ఫేసింగ్ అనేది కొంచెం స్లో అయిపోతుంది. అక్కడ కొన్ని సీన్స్ అనేవి ఇంకా కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ లో కూడా కొన్ని చోట్ల నరేషన్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. దానివల్ల స్టోరీలో డెవలప్మెంట్ కూడా పెద్ద కనిపించదు. కానీ ఈ స్లో మూమెంట్స్ ఉన్నా కూడా మెయిన్ మిస్టరీ మాత్రం లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా మెయింటైన్ చేశారు. చివరి ఎపిసోడ్స్ లో కంప్లీట్ గా మిస్టరీని కంక్లూడ్ చేయకుండా సీజన్ 2కి లీడ్ ఇస్తారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కోసం స్కోప్ బాగా క్రియేట్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన యానీ పెర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. క్యారెక్టర్ కి కావాల్సిన ఎమోషన్ నేమ్ బాగా క్యారీ అవుట్ చేసింది. ఈ సిరీస్ లో తన పెర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉండడం వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. మిస్టరీ సీన్స్ లో ఉన్న టెన్షన్ ని ఎలివేట్ చేయడానికి బీజం బాగా హెల్ప్ అయింది. కొన్ని సీన్స్ లో సస్పెన్స్ ఫీల్ ని క్రియేట్ చేయడంలో మ్యూజిక్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఎడిటింగ్ మాత్రం కొన్ని చోట్ల ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి సడన్ గా షిఫ్ట్ అవుతున్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. స్మూత్ ఫ్లో కొంచెం మిస్ అయింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కలర్ గ్రేడింగ్ అయితే 90s బ్యాక్ డ్రాప్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా డైరెక్టర్ టేకింగ్ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. అలాగే మిస్టరీని లాస్ట్ వరకు మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే సీరియస్ నరేషన్ మధ్యలో కామెడీని ఫోర్స్ గా ఇన్సర్ట్ చేయడం వల్ల కొన్ని సీన్స్ అనేవి నాన్ సింక్ లో అనిపిస్తాయి. ఆ కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వకపోవడం వల్ల వన్ ఆఫ్ ది మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే బాగుంది. మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక డీసెంట్ వాచ్ అని చెప్తా. స్టోరీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా మెయిన్ మిస్టరీని లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా మెయింటైన్ చేయడం వల్ల సిరీస్ అనేది ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. సిరీస్ లో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. బట్ ఒక సీన్ లో మాత్రం మొండెం తల వేరుగా పడి ఉంటుంది. ఆ ఒక్క చిన్న సీన్ తప్ప మిగతా సిరీస్ మొత్తం పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సిరీస్ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.